everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on climax scene of Sallar movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. I'm super excited. There are so many. Full fight. ఇంకా రెడ్ గా ఉండేది ఏదో కనిపించుంటదన్నా. Something redder. Why goosebumps scene. Look at that tattoo, that devil. ఇప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాటిని చూసావా? ఇప్పుడు చూస్తావు. ఈ అమ్మ మొగడొచ్చాడు. నువ్వు వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చి పిచ్చెక్కేలా చేశావు. Look at his body. Born mad, you know. Pichu. Look at the camera work, like lighting work and all. మిగిలిన కుక్కల్ని కూడా వదలండి. ఏంట్రా ఇంత లేట్ అయింది? టాటూ కొంచెం టైం పట్టింది. ఏంటి ఇంతమంది కలిసిపోయావా? నా చేతిలోన కత్తుంటే ఈ పాటికి అందరిని నరికేసేవాడిని. పెద్ద నీకే అవసరం. Take the bigger one. All the dialogues and fight scenes also like. Fruit ninja. He's slicing them like fruit ninja. నువ్వు పాతికేళ్ల నుండి ఎందుకు రాలేదు? పాతికేళ్ల నుండి నువ్వెందుకు రాలేదు? పిలవాల్సింది. Thiras Sukumaran is my favorite for some reason, you guys, from Malayalam industry. नहीं ताली విసిల్ రాదా? Whistle రాదా? అక్కడ ఫ్రెండ్స్ చేసుకున్నావా? చాలా మంది. అందంగా కూడా. See the humor. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. నాకు కూడా ఉన్నారు లేదా? भाई सच में यार that's why I put my finger. అయినా నీకంటే ఎక్కువ మంది నేనే కూడా. प्रभास के सामने बुलेट भी जब छोटी सी लग रही थी तो अबे भाई ये तो बिल्कुल ऐसे हल्क जैसा नहीं लग रहा प्रभास. ఇదంతా నువ్వు వరదాని త్వర చెయ్యాలన్నప్పటి నుంచి మొదలైంది. We are all violent men. Full firework. మన రక్తంలోనే వైలెన్స్ ఉంది. వెయ్యేళ్ళ అలవాటుని బాతికేలుగా అణిచిపెట్టుంచాను. నాదొక చిన్నప్పటి కదుంది. ఇది ఎప్పటికైనా జరిగేది. వాహనంలో వాళ్ళు కొట్టుకోవడానికి సీఫర్ ఒక సాకు మాత్రమే. రోజు మేడ మీద వెళ్ళి మొత్తం కాన్సార్ని చూస్తూ ఒక్కరోజు ఇదంతా నాదవుతుందని కలలు కనేవాడిని. కడియాల కోసం ముఖల కోసం పోరాడుంది చాలు. Now I need full Khansar. నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. అందరికీ నా కుర్చీ కావాలి. అందుకే చేతులు కలుపుతారు. మొదటి కలిసేది
నా రక్తాన్ని నేనెలా చంపుకుంటా మామా? నువ్వు నేను కలిస్తే కాన్సార్లో ఉన్న ప్రతి టెరిటరీ పైన మన్నార్ గుర్తుంటుంది. ఏమంటావు మామా? They join hands. మామ రుద్ర కలిసి నిన్నెదిరిస్తారని ఎందుకు అనుకుంటున్నావు? రుద్ర పండిత్ ఎందుకు పిలిపించాడు అనుకుంటున్నావు? పండిత్ ఏం చేయగలరు నాకు తెలుసు. రెండోది, నేను కాన్సార్ వదిలి బయటికి వెళ్ళడానికి కారణం పెద్ద వెపన్ స్టీల్ జరిగింది. ఆ ఆర్డర్ కాన్సార్ నుంచి వెళ్ళింది. ఎవరు? వాలి. రోజు మున్నోరు ఒక తెగ మొత్తం అంతం చేసి మన గనియార్లు ఎందుకు వదిలేశాడో తెలుసా? మనకు ఐక్యత ఉండదని. వాళ్ళకు జరిగింది మనకు జరిగేదాకా ఆగను. సమझे? This was the order. కాన్సార్ ముక్కలవుతుంది. మనం ఒక్కటైతే మొత్తం కాన్సార్ మనసం అవుతుంది. Everyone want Khansar, bro. తీరు. మూడోది, ఈ రెండిటికన్నా భయంకరమైంది. నేను 25 ఏళ్ళ చేసింది ఇప్పుడు నన్ను వేటాడుకొచ్చింది. Oh, he knew everything. He knew everything. ఎక్కడున్నారు? పారవా ఎక్కడా? భారవనా? నీ భర్తను అనుకున్నట్టు మన్నారవాడు కాదు. మరి కాన్సార్ చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు కట్టించానో తెలుసా? నా దగ్గర మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ బిగ్గెస్ట్ ఆర్మీ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? వాళ్ళలో ఒక్కరైనా బతుంటారనే భయం నాకు ఎప్పుడు ఉంది. ఎవరు? Shauryangal. భారవా శౌర్యంగానా? That's why he is doing all that. Everyone will fight so that everyone can fight. ఆ రోజు మా అమ్మని నాన్నను బలవుతున్న మమ్మల్ని ఎలా దాచిపెట్టారో తెలుసా? He really did cruelty, yaar. Wait. What? ఖాన్సార్ బలహీనమవడాన్ని వాళ్లలో వాళ్ళకి గొడవలు పెట్టి సరైన సమయం కోసం 25 ఏళ్లుగా శౌర్యంగ సైన్యం ఎదురు చూసింది. Got it. भाई स्टोरी बहुत मस्त बनाई थी. ఇప్పటికీ ఉంది. మేము ఇంతవరకు దాటుని బ్రతికాం, పేర్లు మార్చుకున్నాం, గుర్తు మార్చుకున్నాం. ఈ రోజు కోసం అతన్ని ప్రశ్నిస్తారు. ఎవరిని? మీ కొడుకుని. ఈ రోజు రాత్రి కళ్ళ నీ శత్రుని మీరు చంపకపోతే నిబంధన समझे? నారంగ్ రాజమన్నారికి ఎదురెళ్ళ భారతాన్ని చంపేయాలి. మా దేవుడి తలే తీసేశాం. ఈ కుర్చీతో పాటు నిన్ను కూడా తగలబెట్టడానికి అక్కడ ప్రతి శౌర్యంగా సిద్ధంగా ఉన్నాడు. ఒక్కడు తప్ప. except one. నీకు దారా గుర్తున్నాడు కదా? మా నాయకుడు 25 ఏళ్ల ముందు ఆయనే కుటిలో కూర్చోవాల్సింది. ఆయన్ని చంపాం. అయితే తన కొడుకు బ్రతికే ఉన్నాడు. This was the all suspense till now. ఆ రాత్రి నీ కొడుకు వరద తారా కొడుకుని కాపాడి కాన్సర్ నుంచి బయట పంపించాడు. మీరు ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్తారు. కడియో ఎందుకురా విసిరేశావు? ఎందుకు విసిరేశావు? ఈ సంవత్సరాలుగా అతని కోసం వెతుకుతూనే He's ఉన్నా. back. తనే తిరిగి వచ్చాడు. వరద గేట్లో తన ఆర్మీని రిజిస్టర్ చేయించాడు. ఒక్కడేనా? కాన్సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడు ఒక్కడే ఏం Yeah. చేశాడో చూశారు కదా. విష్ణుని చంపేశారు. వాడిన మా నాయకుడు. I've seen him in so many movies. I was not remembering, but now I remembered. Whew! Finally, at last, he revealed his body. మన ఆర్మీని రెడీ చేసుకుంటానా?
వీడు శౌర్యంగానా? Shauranga. She's confused. We were also like that. ఉందా మన మొన్నార్ ఆర్మీ నేటి దగ్గరే కాదు మొత్తం కాంతార్లో హాయిగా ఉండమనండి. Ooh. Whoa. ఒక పక్క కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగులబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వర్ధాకి తనని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు Hakku belongs to Prabhas, like Devrata. Deva. దేవాది. Yes. Second part will be. దేవాకి విషయం తెలుసా? This is what I want to know. If he will know. ఒకడు కూడా మిగలకూడదు. చిన్నప్పుడు వాడికి ఏ పేరు పెట్టావని అడిగావు కదా. సలార్. Salar. Look at his body. Isn't it looking like a machine? How was the end of the movie? Shauranga Parvam. So guys, as we have enjoyed the climax scene of Salar movie, and Salar climax was the shocking part in the theater. I was like, I am excited to see part 2 right now. I want part 2. I want part 2 right now. It was the condition when I was watching this movie. Shauranga Parvam is the last, like second part of this movie. I'm super excited to know what will happen after this. Like very well written movie, very well made, shooted, presented. Everything was on top, like top notch. Okay, now the thing is, I am super duper excited for part 2. Like since from like I think from when I was reacting on this movie, from the first part intro, I am explaining this in every part. I'm saying I'm super excited for part 2, super excited for part 2. This is the reason I'm super excited for part 2. When he promised Khansar to Varda, that we haven't seen, but he asked him, and I don't think so like he can say no on what, I don't know, but this is the thing. He only promised Varda to give him Khansar, and I think he did that because when they came to take Shruti Hassan, what is her name? I forgot. Okay, जब वो उनको लेने आए तो at that time like Varda Rajmannar was the king on like in Khansar, and he was saying that he only created that seal, so he has to die. Like something he did, he won, and I think he created some seal or something so that he will be there and people will get scared of his Salar. Something like that is definitely there, and how they became enemy, that we have to know. Like that we will know in obviously part 2, what happened, what is the backstory and all, everything we have to know in part 2. That's why I'm super duper excited for part 2, because the name of part 2 is also Shauranga Parvam. Shauranga Parvam means they are on the victory, they are also like they are celebrating. So why Shauranga is celebrating? If they are celebrating, it means that Devrata is ruling. Okay, so that is what we have to know in part 2, but I am super duper excited for part 2, and I am super happy watching this movie. Like this movie was super duper fantastically made. Everything of this movie, like I just enjoyed this movie a lot in theater now as well, and again 1-2 times I want to see, because like all the elevation scenes in this movie was superbomb.com. Like I think like all the scenes and everything was shooted, like obviously for the movie, director will do that for his movie to become a big, and everything will watch, like everyone will do for the success only. But one more thing we have to see is that this is the best comeback for Prabhas. Like all the elevation scenes and everything is justifying, okay, that he is back.
अपनी कुर्सी की पेटियां बांध लो, he is back. You have to be like really attentive and all, and I'm super excited for part 2. That I don't know how many time I have to tell you the same thing, but I really want that maybe in 2024 and or in 2025 starting it should come, yaar, it should come. So yeah, that is it for this video. What about you guys? Did you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in another movie. Till then, bye bye.